ఒక అందమైన చిన్న ఊరు. అక్కడ చిన్న చిన్న ఇళ్ళు, చెట్ల మధ్య గాలి ఊగుతూ ఉంది. ఆ ఊరిలో ఒక బాబుండేవాడు. అతని పేరు ఆర్య. ప్రతిరోజు రాత్రి ఆర్య తన కిటికీ దగ్గర కూర్చుని ఆకాశం వైపు చూస్తూ ఉండేవాడు. నక్షత్రాలు మెరిసిపోతున్నాయి. ఆర్య మనసులో ఒక కోరిక. ఆ అందమైన మేఘం మీద కూర్చొని ఆ నక్షత్రాల మధ్యలో చంద్రుడి వెలుగులో ప్రయాణం చెయ్యాలని ఉంది అని ఊహించుకుంటూ ఉండేవాడు. ఒక నిశ్శబ్దమైన రాత్రి చంద్రుడు మృదువుగా వెలుగుతున్నాడు. అప్పుడు ఆకాశంలోనించి ఒక తెల్లని అందమైన మేఘం ఆర్య కిటికీ దగ్గరకొచ్చింది. ఆ మేఘానికి చిన్న కళ్ళు, మృదువైన నవ్వు ఉన్నాయి. మేఘం మెల్లగా మాట్లాడింది. హాయ్ ఆర్య, నీ కలలు నాకు వినిపిస్తున్నాయి. ఆర్య ఆశ్చర్యపోయాడు, కాని భయపడలేదు. మేఘం చెప్పింది, నాతో రా, నీ కల నిజం చేస్తాను. ఆర్య నెమ్మదిగా కిటికీ దాటి బయటకొచ్చాడు. మేఘం మీద పాదం పెట్టాడు. అది పత్తిలా మృదువుగా ఉంది, చల్లగా ఉంది. ఆర్య నవ్వాడు. మేఘం ఆకాశంలోకి మెల్లగా ఎగిరింది. మేఘం నక్షత్రాల మధ్యగా వెళ్ళింది. చిన్న చిన్న నక్షత్రాలు ఆర్య చుట్టూ తిరిగాయి. హాయ్ ఆర్య అని నవ్వాయి. గాలి చల్లగా వీస్తోంది. మనసు తేలికగా ఉంది. ఆర్య అనుకున్నాడు, ఇది కల లేదా నిజమా? మేఘం నవ్వింది. మేఘం ఆర్యను చంద్రుడి దగ్గరకు తీసుకెళ్ళింది. చంద్రుడు ఆర్యతో మాట్లాడాడు. స్వాగతం ఆర్య. ఆర్య అడిగాడు, మీరు ఎప్పుడూ ఒంటరిగా ఉండరా? చంద్రుడు నవ్వాడు. పిల్లల కలలు నాకు తోడుగా ఉంటాయి. ఆర్యకు చాలా ఆనందం వేసింది. చంద్రుడు చూపించాడు, క్రింద చూడార్య, భూమి మెరిసిపోతోంది. నదులు వెండు గీతల్లా, అడవులు పచ్చగా, ఇళ్ళు దీపాల్లా వెలిగిపోతున్నాయి. ఆర్య మెల్లగా అన్నాడు, మన భూమి ఎంత అందంగా ఉందో. చంద్రుడన్నాడు, దాన్ని ప్రేమించాలి, కాపాడాలి. ఆర్య మనసులో ఏదో మారింది. నేను పెద్దయ్యాక భూమిని కాపాడేవాడినవుతాను అని అనుకున్నాడు. మేఘం నవ్వింది. అదే నిజమైన ప్రయాణం. మేఘం మెల్లగా కిందికి దిగింది. ఆర్య ఊరు మళ్ళీ కనిపించింది. చెట్లు, ఇల్లు, దీపాలు. మేఘం చెప్పింది, ఇప్పుడు నిద్ర సమయం. మేఘం ఆర్యను కిటికీ దగ్గర దించింది. ఆర్య మంచం మీద పడుకున్నాడు. కళ్ళు మూసుకున్నాడు. మనసులో ఇంకా మేఘం మీద ప్రయాణం. ఆ రాత్రి ఆర్య తీపి కలల్లో ఆకాశం మొత్తం తిరిగాడు. కలలు కనేవారు ప్రపంచాన్ని అందంగా మార్చగలరు.